జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైనికుడా. జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైనికుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైనికుడా. జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైనికుడా. కృపా నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నీ కోసమే ఎలా బ్రతికించిన నీవాధిపతి నీవయ్యా
కూడా కొన్ని నిమిషాలు వాక్యం అందిస్తారు. వారు అందించే ముందుగా మరి స్థానిక దైవ సేవకుడుగా నేను కొన్ని హెచ్చరికలు చేసిన తర్వాత వారికి అప్పగిస్తాను. కృపగలిగిన దేవా, నీకు స్తుతి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయా ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా వాయిద్యాల ద్వారా నేను ఘనపరిచారు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ దాసుడు నీ మాటలు అందిస్తుండగా ప్రభువా, నీ చిలువ చోటును మరుగుపరిచి తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డను కూడా ప్రభువా అయా నీ పరిశుద్ధమైన మాటలు ప్రతి హృదయంలో నింపుకునే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచే ప్రభువా. అయా ఇదిగో తండ్రి, నీ చిలువ చోటున నీ దాసుని సంపూర్ణంగా మరుగుపరుచుతండి. ఇదిగో తండ్రి, రాబోయే ప్రభా కుటుంబ సభ్యులను కూడా జ్ఞాపకం తెచ్చుకో ప్రభా. ఈ కుటుంబంలో ప్రభా ఈరోజు ఈ మిచ్చ కొంచెం జరుగుతుండగా ప్రభా ఆ కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో ప్రభా. ఇదిగో తండ్రి, అయా బిడ్డలని ఎలా పెంచుకోవాలనో, ఎలా ప్రభా వాళ్ళని ఏ రీతిలో నడపాలనో ప్రభా, అట్టి జ్ఞానాన్ని తల్లిదండ్రికి దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరలోక తండ్రి, ఆమేన్. గారిని డాష్ మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. దేవుడు వారి ఆయుష్ను పొడిగించి మనవాళ్ళు మనవరాల సంతానాన్ని చూసే అంతగా, మనవరాలు వివాహము వారి బిడ్డలు కూడా చూసే అంతగా దేవుడు దీవించారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చిన్న వాక్య భాగాలు చదువుదాం. 5వ వచనం నుంచి. అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లు ఉన్న నీవు బ్రతుకుదవని నీతో చెప్పితే, నీవు నీ రక్తములో పొర్లు ఉన్నాను బ్రతుకుదని నీతో చెప్పితే, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధిరగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలైతివి. దిగంబరువై వస్త్రహీనముగా ఉన్న నీకు స్థానములను ఏర్పడెను, తల వెంట్రుకలను పెరిగెను. మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేయగా నీవు నాదానవైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద నున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రమును నీకు ధరింపచేసి తిని, సన్ననైన ఎర్రని చర్మముతో చేయబడిన పాద రక్షకులు నీకు తొలగించి తిని, సన్నపు అవిసనారను బట్టను నీకు వేయించి తిని, నీకు పట్టు బట్టలను ధరింపచేసి తిని, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములను పెట్టి నీ మెడకు గొలుసును తగిలించి నీ చెవులకును ముక్కులకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తిని, ఈలాగున బంగారముతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనార బట్టయు విచిత్రపు కుట్టు పని గల బట్టయు నీకు ధరింపజేసి గోధుమలను తేనెను నూనెను నీకు ఆహారముగా ఇవ్వగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు కనపరిచిన అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యమును పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుతూ వచ్చింది. ఇది ప్రభు అయిన యెహోవా వాక్పూర్వక నమస్కారాలు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పుడు వరకు ప్రియులు పెద్దలు గౌరవనీయులు పేరయ్య గారి కుటుంబములో శంకర వారి వంశములో నాపను ప్రేమించి మీరు అనుగ్రహించిన కోటేశ్వరమ్మని, చిన్నమ్మాయి కుటుంబం రమాదేవిని, అదే సమయంలో అయిన రాంబాబును వారి సత్యమని ప్రేమించి మీరు అనుగ్రహించిన సంతానంలో హెబీబారాణిని మీరు ప్రభువా మొదటి దశ నుంచి 2వ దశలో తీసుకొచ్చావు. బాల్య దశ దాటిపోయి యవన దశలో పట్టుకొచ్చావు. నీకు స్తోత్రములు 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 ఏర్పాటు చేసుకుంటుండగా తండ్రి ఆమేన్. దేవుని స్తోత్రము కలుగునుగాక. ప్రభువులను ప్రియులారా, మీరు విస్తరించండి, అభివృద్ధి చెందండి అని రాస్తూ ఉన్నాడు. నువ్వు ఎంతగా విస్తరిస్తావో అంతగా విస్తరించాలని దేవుని కోరిక. మూడు బారిన జీవితాలు కాదు, దేవుడు కోరుకున్నదే అభివృద్ధి, ఆశీర్వాదం, విస్తరణ. కనుక ఆ మాటను రాశాడు.
ఏబోయ్ రాస్తాడు ఏబు గ్రంథం 8వ అధ్యాయంలో, నీ వృద్ధి నుండి మహాభివృద్ధి నొందెదవు అన్నాడు. ఏబుని ఉద్దేశించి యెహోవా దేవుడు ఆ మాటలు రాశాడు. ఈరోజు నేను చెబుతున్నటువంటి పేరయ్య గారి కుటుంబం ముని మనవరాలు, అంటే మనవరాలు బిడ్డలు కూడా చూసే ఆశీర్వాదం. పాలక కన్నేలు దైవమా నీవుంటే నాకు చాలును. మరతే పోవేనకో మరతే పోవేనకో జ్ఞాపకాలలో ఇదేననే అర్థమున్న ప్రేమకు ఆకర్షుడైతేనే స్వార్థము లేని అర్థమున్న ప్రేమకు ఆకర్షుడనై ఏదినా ఒకే కనరాలయ్యా లేవయ్యా నీ ప్రేమ సాగరా లేవయ్యా మరతి ఏదేనే మరతి మరతి స్తోత్రాలు నాయన ప్రభా, నీ సన్నిధానంలో నాయన నిన్ను ముందు పెట్టుకుని అడుగుతాను నాయన ప్రభా. వచ్చేరాని ప్రార్థన ఆలకించి మమ్మల్ని పరలోకంలో లెక్కించాయా. అట్లాగే నాయన ప్రభా రాంబాబు కూతురు నాయన ప్రభా, నాయన ఆ కార్యక్రమాన్ని నాయన జయప్రదం చేసి నాయన ప్రభా, వాళ్ళ పట్ల నాయన మంచి ఆరోగ్యాలు నాయన దర్శించి నాయన ప్రభా, నాయన వాళ్ళ బిడ్డను వాళ్ళ కుటుంబాన్ని దర్శించి బలపరుచాయా. చెప్పబోయే వాక్యాన్ని కూడా నాయన నెమరవేసుకోవటానికి నాయన ప్రభా, ఏ వాక్యం చెబుతుందో నాయన మాకైతే తెలియదు నాయన యేసయ్యా, నీకైతే తెలుసు నాయన ప్రభా. ఆ మాటలు మాకు అందిస్తానికి నాయన ప్రభా దైవజనుడి పట్ల నువ్వు ఉండి మాతో మాట్లాడమని యేసయ్య అడి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థన సమర్పించుకుంటున్నా తండ్రి, ఆమేన్. సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు వాక్య పరిశీలన చేయడానికి మరి ఇచ్చిన దైవ సేవకుడికి ఎలాగో ఉన్నాడు. అంతేకాదు కొద్దిలో ఆయన ముగించాడు. మరి నన్ను 20 నిమిషాల్లో అంతేకాకుండా సహోదరులరా, దైవ సేవకుడు చెప్పినట్లు యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినట్లు చిన్ననాటి నుండి గర్భములో నుంచి పుట్టిన మొదలుకొని రక్తములో నుండి పొల్లాడుతుండగా సర్వశక్తి గల దేవుడు రక్తములో పొల్లాడుతుండగా నువ్వు బ్రతుకు బ్రతుకు అని చెప్పి ఆజ్ఞనిచ్చి నాటి నుండి వెదుగుదల అంటే వయసు వచ్చేంత వరకు దాకా కాసి కాపాడి ఆయన రెక్కల చాటున మైపరిచారంటే దేవుని యొక్క సన్నిధి ఉన్నది వీడికి. కాబట్టి ఎన్నో విధాలుగా ఎన్నో శ్రమించలను ఉన్న దేవుడు ఇంతవరకు కాసి కాపాడి ఎదుగుదలకు తెచ్చాడు.
మంచి దేవుడు యేసయ్యా, దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నువ్వు చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నువ్వు చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నువ్వు చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఓరా పాపినైన నేను దూరంగా పారిపోగా, ఓరా పాపినైన నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో కొద్ది నిమిషాలు, ఒక 5 నిమిషాల లోపల ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు దేవుడు గొప్ప కార్యం చేసి మరి యొక్క నవమ గారి యొక్క మనోరాల పట్ల దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కీర్తన మొదటి పుస్తకంలో నుండి 2 మాటలు చదువుకుందాం. ఈనాటి కాలంలో అనేకమైన ఆలోచనలతో యవన బిడ్డలు పాడైపోవటం మనం చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్ చెల్లిస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రములు దేవుని యొక్క లేఖనాలను, ప్రార్థన అనుభవం ఎప్పుడైతే ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుందండి. ఈ లేఖనాన్ని బట్టి దేవుడి పాపను దీవించి ఆశీర్వదించును గాక. ఎప్పుడు కూడా దుష్టులకు మనము సమయం ఇవ్వకూడదు. మన బిడ్డలను కూడా వారికి సమయం ఇచ్చే వారిలాగా నడిపించకూడదు. ఒకసారి చదువుతారా ఇర్మియా గారు? స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి ఏర్పరచబడిన ఈ కూడికలు నాయన మీరు ఆది నుండి అంతం వరకు ఉండి అధ్యత వహించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఇదిగో ప్రభువా, శుంకర ప్యారే గారిని అలాగే నవమ్మ గారిని ప్రేమించి వారికి ఇచ్చిన సంతానంలో నా తండ్రి రాంబాబు గారు, అయా రాంబాబుని ఆయన భార్యని ఇద్దరిని ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం, అయా మొదటి సంతానమైన వారి కుమార్తె, అయా కుమార్తెని నాయన మీరు బహుగా దీవించి బలపరిచి ఆశీర్వదించండి ప్రభువా. ఈ బిడ్డనైనా ఇప్పుడు దాకా లోకంలో లోకానుసారంగా జీవించింది తండ్రి. ఇక నుండి నాయన లోకంలో జీవించడానికి వీల్లేదు ప్రభువా. లోకము నుండి వేరు చేయబడి తండ్రి నీకు దగ్గరగా ఈ బిడ్డ జీవించలాగిన సహాయం దయచేయండి అడుగుతున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు కానీ ప్రభువా, అయా కుటిగా పెంచాలి, ఏ రీతిగా మనం ఉండాలి, ఏ రీతిగా మనం ఉంటేనైనా బిడ్డలు మన దారిలో నడుస్తారనేది దైవజనులు బోధించారు. అదే రీతిగానే తండ్రి మనం ఆత్మీయంగా ఉంటే మన బిడ్డలు కూడా ఆత్మీయులుగా ఎదుగుతారు. అయ్యా అలాగనే ఆత్మీయంగా ఈ బిడ్డను పెంచుటకు సహాయం దయచేయండి. ఈ బిడ్డ ఇప్పుడు నాయన ఆట పాటల నుంచి నాయన నిర్మాణం చేసి అయ్యా నాయన బైబిల్ పట్టుకునే కృపను ఈ బిడ్డకు దయచేయండి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభావ, దీవించండి, బలపరచండి నాయన. కుటుంబాన్ని నాయన బహుగా మీరు రచించమని అడుగుతున్నాను ప్రభావ. జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బంధుమిత్రులు నాయన, రక్త సంబంధికులను నాయన పేరు పేరున మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించండి. వారి రాకపోకల్లో వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి నాయన క్షేమంగా ఇక్కడికి మీరు తోడుకొచ్చిన విధానాన్ని బట్టి నాయన మీకు ఒకసారి నాయన జ్ఞాపకం చేస్తున్నాను నాయన. నీ కొడుకంతట్లోనే మీరే ఉండి నాయన జ్ఞాపకం చేసుకోమని, కొడుకంతట్లో మీరు నడిపించమని, నడిపించిన విధానాన్ని బట్టి నాయన స్తుతించి ప్రార్థిస్తూ నాయన వచ్చిన ప్రతి ఒక్క దైవజనులను పేరు పేరును మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చందమామ కిందికొచ్చిందా, నిన్నలేని సందడేదో మోసుకొచ్చిందా.
వచ్చిందా, తొలిసారి చూపు కలిపిందా, తొలి వలపు తీపి తెలిపిందా, ఈనాడే కంటబడుతుందా, ఇన్నాళ్ళు కలలో ఉందా. ఆ నవ్వుల్లో నందివర్ధనం పూవై పూస్తుందా, ఆ సిగ్గుల్లో మల్లె మొక్కలే కలబోస్తూ ఉందా. నింగిలోని చందమామ కిందికొచ్చిందా, నిన్నలేని సందడేదో మోసుకొచ్చిందా. తారలన్నీ తోరణాలై స్వాగతం పలికే సమయాన కనులు తెరిచి నిన్ను చూసా, నా కలవు నువ్వేనా. మాటలన్నీ మూగపోయి మౌనమై నిలిచిన నిమిషాన మనసు పలికే మధుర గానం ప్రియతమా నీదే. లోకాలనే గెలుపొందనా నువ్వుంటే నాలోనా, నీ ప్రేమకై జన్మించిన ప్రతి జన్మలో నీ వాడిగా. నువ్వుంటే ఆనందాలే అతిథులు నా ఇంట, సరదాలు సంతోషాలు సాగును వెను వెంట. నింగిలోని చందమామ కిందికొచ్చిందా, నిన్నలేని సందడేదో మోసుకొచ్చిందా. మెరుపులన్నీ కలిపి చూపే రూపమే నీదే చిన్నారి, మరపురాని జ్ఞాపకంలా నిలిచిపోనను చేరి. కునుకుమాని పులకరించా కలలలో నీతో ఓసారి, మెలకు వల్లే నన్ను తాకి నడిపావు నీ దారి. కను పాపకు నువ్వు లేనిదే కాంతి కనబడదు, నా ప్రాణమే నిన్ను చేరితే మరణానికే అది అందదు. నీ చేయి నాతో కలిపే రోజే శుభలగ్నం, నీ పాదం నాతో నడిచే దారే ఆ స్వర్గం. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే, అరి దేవుడా దానింతలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే.
లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన దండనగా జరిగిందే నమ్ము దిమ్మ తిరిగి నాది మైండ్ సిమ్ము రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే చిన్నగా చినుకు తుంపరడిగితే కొండ పుటగా తుఫాను తెస్తివే మాటగా మల్లె పువ్వు నడిగితే ముదగా పూల తోటగా పైనొచ్చి పడితివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకొంటివే జిందగీకే అడ్డపమ్మై జంట కట్టుకొంటివే వేలి నిండా నన్ను తీసి పట్టు పెట్టుకొంటివే కాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టుకొంటివే మంచి పోలికేది నాకు తట్టలేదు కానీ అమ్ము ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పరేవు నన్ను నమ్ము నలుపు తెరుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు దిక్కులచ్చులకు రెక్కలు తొడిగిందెవరు నిదుర మరిచిన రెప్పల జంటకు సిక్కు మరుమారు ఇచ్చిందెవ్వరు ఒక్క నునుపులో మెరుపై వచ్చిందెవరు నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీది కదా నేస్తం నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ
మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. హేలా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ. ఓహో హేలా పువ్వంటి పెదాల నా శ్వాస నాపే బంగారు బాణాలా. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. మధుమంత్రం చవి చూస్తున్నా, ఓ ఓ ఓ ఓ మరయంత్రం అయిపోతున్నా. అడుగే నన్ను వద్దన్నా, పరుకేగాగేనా, ఇది వరకటి నేనేనా ఇలా ఉన్నా. నాలో ప్రేమను నీ కానుకివ్వగా అరిచేతులంతో మోలిచెను పూవనం. నీ వల్లనే చెలి నా గుండెలో తుల్లో ఓ పాల పుంత పేలిన సంబరం. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. కనురెప్పల దోచిలి చాచా, ఓ ఓ ఓ ఓ కలలోకి నిన్నే పిలిచా. తొలి చూపున ప్రేమించా, మలి చూపున మనసిచ్చా. నిదురకు ఇక సెలవిచ్చా నీ సాక్షిగా. పరిచయమే ఓ పరవశమై నన్ను పదమందే నీ నీడగా. నా జత సగమై రేపటి వరమై నువ్వుంటావా నా తోడుగా. హేలా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ. ఓహో హేలా పువ్వంటి పెదాల నా శ్వాస నాపే బంగారు బాణాలా. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా. కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా. అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఏమో అది తేలేనా. కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో
ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైనా నువ్వవుతున్నావే మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం పరిచేరా మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదనమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ దిక్కిన చుక్కలమ్మ నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మ తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మ వచ్చిందమ్మ నిక్కిన చుక్కలమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున్న కుంకుమమ్మా వెయ్యల్లా షంటు దీవించిందమ్మా తెల్ల తెల్లవా
పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న
వేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగని చేశావే. చీచీ సిగ్గలేని మొగుడు గారండోయ్, గుయ్ 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 అంటూ మీదికి రాకండో. వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే. ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దండో. రాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు, ఏం చేస్తాం ఎక్కేస్తాం ఎట్టాగే డాబాలు. పెళ్ళయి సన్నాళ్ళే అయినా కానీ మాస్తారు, తగ్గేదే లేదంటూ నా కొంగనికే పడుతుంటారు. హే గోదారి గట్టు మీద రామసలకావే, గోరింట కెట్టుకున్న సందమామావే. Hey, hey, la 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 la. Hey, 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 la 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 la. కొత్త కొక్కేమో కన్నే కొట్టిందే, తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే. ఈ మాత్రం ఇంటే ఇస్తే సంటే కొట్టేనా, ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా. ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే, మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది. అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా. ఏమంటారు శ్రీవారు, మళ్ళీ ఎప్పుడో అవకాశం, ఎంచక్కాగా బాగుంది చుక్కల ఆకాశం. హే అసోసి ఇల్లారా, బాగుందే నీ సహకారం, ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం. గోదారి గట్టు మీద రామసులకనే, లా లా లా. హా, నీ జంట కట్టుకున్న సందమామనే. La la la. La 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 la. La 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 la. కొరమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాల, పొయ్యి మీన మరిగింద మసాలా. చెలికూన వయసాకు ఇస్తారయాల, కసిమిన తొలి విందులియాల. కిలికిలియే కిలికిలియే కిలికిలియో, కిలికిలియే కిలికిలియే కిలియో. కిలికిలిగే కిలికిలిగే కిలికిలేయో, కిలికిలిగే కిలేయో. దావుది వదిరే వదిరే, దావుది వదిరే వదిరే వది, దావుది వదిరే వదిరే, దావుది వదిరే వదిరే వది, ఏ వది వదిరే, ఏ వది వదిరే, దావుది వదిరే వదిరే, దావుది వదిరే వదిరే వది. నీ ఏటవలు చూపే ఎన్నెల సమరాని, నన్నెక్కించావే పిల్ల రెక్కల గుర్రాన్ని. ఆకట్టుకుంది ఈడు ఆకలి సింగాని, జోకొట్టుకుంటా ఒళ్ళో చికటి కాలాన్ని. నల్కి సూనాడు గింగిర గింగిర గింగిరమే, రంగుల పొంగుల బొంగరమే, సన్నగ నున్నగ బల్లెగ చెక్కావే. ఇంకేది ఏడం కసున బుసున పొంగడమే, రాముడి చేతికి లొంగడమే, హక్కుగా మొక్కుగా బల్లెగా దక్కావే. కిలికిలియే కిలికిలియే కిలికిలేయో, కిలికిలియే కిలికిలియే కిలియో. కిలికిలిగే కిలికిలిగే కిలికిలేయో, కిలికిలిగే కిలేయో. దావుది వదిరే వదిరే, దావుది వదిరే వదిరే వది, దావుది వదిరే వదిరే, దావుది వదిరే వదిరే వది, ఏ వది వదిరే, ఏ వది వదిరే, దావుది వదిరే వదిరే, దావుది వదిరే వదిరే వది. అరే అందరూ వచ్చుండరు కానీ పార్టీకి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్ అనే. కిస్ 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 కిసిక్ కిస్సా కిస్సా కిస్ కిసిక్ కిస్ 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 కిసిక్ కిస్సా కిస్సా కిస్ కిసిక్ కిస్ 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 కిసిక్ కిస్సా కిస్సా కిస్ 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 కిస్సా
బావయ్య చాడు దించు చిచ్చావ చాడు దించు మచ్చావ చాడు దించు పిలిసినోడు చాడు దించు పిలవనోడు చాడు దించు మా ఓడు చాడు మీ ఓడు చాడు మన ఓడు చాడు దించు కాళ్ళతో ఫోటో ఇళ్ళతో ఫోటో ఆల్బమ్ లో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచుంచు పుసుక్కున్న ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో చేతులు తిన్నక ఉండకపోతే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో సింగిల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమీ లేదు కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో